God is great. ఆయన శక్తిమంతుడు. He is a powerful God. నేను చెప్పాను ఇందాక, ఆయన దేవుడు చనిపోయిన మనుషులను కూడా లేపాడు. Jesus Christ, when he was on the earth, those who died, he rose. He risen them. ఆయన తిరిగి లేపాడు అన్నమాట. Yes, he did that one. Those who died, he rose them. అందుకే ఆయన అద్భుతకరుడు అని చెప్తున్నాను. Yes, he is raised the dead. That's why he is a great God. మా జీవితంలో కూడా అలా అద్భుతాలు జరిగాయి. In our life also great things happen. నాకు జాబ్ లేనప్పుడు కూడా దేవుడు జాబ్ కావాలన్నప్పుడు జాబ్ ఇచ్చాడు. When I was not having a job, I prayed to the Lord. He gave job to me. నాకు వివాహం కాలేదని బాధపడ్డప్పుడు వివాహం కూడా దేవుడే జరిపించాడు. And I didn't get married. I prayed to the Lord. He gave a life to me. He gave a wife to me. మీ అందరికీ తెలిసి హైదరాబాద్ లో ఒక సొంత ఇల్లు ఉండడం చాలా కష్టమని. You all know it's very difficult to find and get a house in Hyderabad. దేవుడిని ప్రార్థించినప్పుడు నా దేవుడు నాకు సొంత ఇల్లు కూడా ఇచ్చాడు. I prayed to the Lord for the house. He gave me house. నేను ప్రతి విషయాన్ని దేవుడిని అడిగి తెలుసుకుంటాను అన్నమాట. For everything I prayed to the Lord and all. ఇద్దరు పిల్లలు, వారు నాకు దేవుడు బహుమానంగా ఇచ్చాడు. You can see here I have 2 children. God gave them. ఎందుకంటే దేవుడు బైబిల్లో రాసిందేమాట, ఒక మనిషికి పిల్లలు పుట్టేది అనేది దేవుడి బహుమానం అని. Yes, it's giving a children is a gift of God. That gift is a wonder God, and He did miracles in my life. అందుకే మీరు కూడా ఇలాంటి నిజమైన దేవుడిని నమ్ముకోవాలని కోరుకుంటున్నాము. I request you to believe so that you also see the miracles in your life. అందరూ ఇప్పుడు ఇక్కడ మాట వింటున్న ఈ మాట అంతా కూడా అందరూ ఆలోచించండి. Whatever I am saying, you can think about them. ఎందుకు ఇంత అద్భుతకరుడు అని చెప్పగలుగుతున్నామంటే, why I am telling that is a wonder working God. మేము మా జీవితంలో అనుభవించాము. We experience with Lord Jesus Christ. అందుకే మిమ్మల్ని కూడా నమ్ముకోమని చెప్తున్నాము. That's why I am also encouraging you to believe. ఇక్కడ చాలా మందికి హైదరాబాద్ లో ఫేమస్ అయిన ఫుడ్ అంటే బిర్యానీ కదా. In Hyderabad we have a famous food biryani. About telling about food, same thing I am telling about God. అలానే ఇప్పుడు అక్కడ రుచి చూశాను, బాగుందని చెప్పాను. అలానే ఏసైని రుచి చూశాను, అది బాగుంది, అందుకే మీకు చెప్తున్నాను. I taste that food and I recommended to many. That's why I taste about Lord Jesus Christ. I recommend you to, I encourage you to believe. మనం ఏదైనా పని చేసేటప్పుడు లాభం కొరకు వేచి చూస్తాం కదా. Whenever we do some work, we expect profit. సో మన ఆ లాభం ఏంటంటే, what is that profit? యేసు ప్రభువుని నమ్ముకుంటే, if you believe Jesus Christ, ఈ లోకంలో లాభం పొందుకుంటాము, మరియు పరలోకంలో కూడా లాభం పొందుకుంటాము. Yes, in this world we get a profit, in heaven also we get a profit. ఇలా డబుల్ ప్రాఫిట్ ఉంది కాబట్టి, 2 రకాలుగా లాభం పొందుకోవచ్చు కాబట్టి, in 2 ways we are getting profit. యేసయ్యని నమ్ముకోమని చెప్తున్నాము. I recommend you to believe Lord Jesus Christ. ఎందుకంటే బైబిల్లో ఇంకొక మాట కూడా రాసింది. Bible it's written one word. యేసయ్య ఏమంటున్నాడంటే, నేనే మార్గమును. Jesus said, I am the way. నేనే సత్యమును, I am the truth, నేనే జీవమును అని చెప్తున్నాడు. I am the life. Jesus telling. ఆ మార్గం ఏంటంటే, what is that way? ఆ మార్గము దేవుడు స్వర్గానికి వెళ్ళడానికి ఇచ్చిన మార్గం అన్నమాట. That way is to go heaven. ఆ మార్గం ద్వారా మనం స్వర్గం వెళ్ళగలుగుతాము. Through that way we can go to heaven. అందుకే యేసు ప్రభువుని నమ్ముకోమని చెప్తున్నాము. That's why I believe Lord Jesus Christ. యేసు ప్రభువుని నమ్ముకుంటే సరిపోతుందా అంటే, అదొక్కటే కాదు. If you believe Jesus Christ, is it enough? No, అదొక్కటే కాదు. Not only that, మనం మంచిగా కూడా జీవించాలి ఆ తర్వాత కూడా. and we have to live in a good life. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు తాగుడు నుంచి, మత్తు పదార్థాల నుంచి విడిపించబడ్డారు యేసుని నమ్ముకున్న తర్వాత. Many people who believed Christ, they left the drinking, they left the smoking. వారు చాలా మంచిగా జీవించారు. They had a very good life. ఎందుకంటే మనం యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, why? Because when you believe Jesus Christ, మన మనసు మారుతుందన్నమాట. our heart will change. ఎప్పుడైనా మన అందరూ ఆలోచిస్తే మనం తాగాలి అనిపించేది మన నోటికి రాదు. ఎప్పుడైనా మన మనసులో అనుకుంటాం మొదటగా. We think first we think in our heart. అందుకే మనసు మారాలి ముఖ్యంగా. That's why our heart should change, our nature should change. నేను ఇప్పుడు చెప్పే మాటలు మతం గురించి కాదు కానీ, మతం మారడం గురించి కాదు కానీ. I am not telling about religion. బట్ నేను చెప్పేది ఏంటంటే, దేవుడు మనసు మారుస్తాడని చెప్తున్నాను. God will change our mind and heart. సో మనసు మారినట్లయితే మన మనసులో వచ్చే చెడుతలంలన్నీ మారుతాయి. If you change our heart and whatever bad things in our heart, it will be changed.
మన మనసు ద్వారా దేవుడు మనని మన మనసులో వచ్చే తలంపులు కూడా మార్చి నడిపిస్తాడు. Whatever thoughts we get, bad thoughts we get in our mind, it will also clear. దేవుడు మన మనసును మారుస్తాడు. God will change our heart. మనం మంచిగా జీవించాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఆయన నమ్ముకోండి. We are thinking that we have to live a good life. That's why I believe Lord Jesus Christ. ఎన్నో రకాలు ట్రై చేసి ఉండొచ్చు మీ అందరూ. Maybe you may be tried many. ఈ ఒక్కటి కూడా ప్రయత్నించి చూడండి. We also try now. ఈ ఒక్కటి ప్రయత్నించినా చాలు. If you try now, that's enough. ఈ యేసు ప్రభువుని పొందుకోవచ్చు. You can get Jesus Christ. ఈయన నిజమైన దేవుడు. He is a real God. ఈయన ఒక మేము చెప్తున్నాం కదా, ఇప్పుడు మీకు ఒకవేళ అనుమానం ఉన్నట్లయితే, if you think you have a doubt, మీరే ఒకసారి అడిగి చూడండి. You can ask God once. నిజమైన మనసుతో, with real mind, నిజమైన దేవుడు ఎవరు నాకు కనబడండి అని అడగండి. You can ask who is real God. ఆయన మీతో కనబడి మాట్లాడతాడు. He himself will do. He himself appear to you. ఆయన కనబడి మాట్లాడతాడు. You can see him. ఆయన మీతో మాట్లాడతాడు. He will speak to you. ఎందుకంటే మాతో మాట్లాడుతున్నాడు కాబట్టి మీ విషయం చెప్పగలుగుతున్నాము. He is speaking to us. That's why I recommend you to believe. యేసు ప్రభువుని నమ్ముకోండి. Believe Lord Jesus Christ. పరలోకాన్ని పొందుకోండి. Get the heaven. థాంక్యూ. ధన్యవాదాలు.